ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఇన్షాల్లా ఈరోజు అన్నహ్ల్ సూరా 41వ ఆయత్ నుంచి అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత అల్లా కోసం వలసపోయిన వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి నివాసాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే గొప్పగా ఉంటుంది. సహనం చూపినటువంటి తమ ప్రభువుపై నమ్మకంతో పనిచేస్తున్నటువంటి బాధితులు ఎంతో చక్కని ముగింపు తమ కొరకు వేచి చూస్తోందని తెలుసుకుంటే ఎంత బాగుండును. ప్రవక్త, మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను పంపినప్పుడల్లా మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారి వైపునకు మేము మా సందేశాలను వహీ ద్వారా పంపుతూ ఉండేవారము. మీకు అంటే మక్కావాసులకు తెలియకపోతే జ్ఞాపికల కలవారిని అడగండి. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపికను నీపై అవతరింపచేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపచేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, స్వయంగా ప్రజలు కూడా ఆలోచించటానికి. ప్రవక్త సందేశానికి వ్యతిరేకంగా అత్యంత దుష్ట పన్నాగాలను పన్నుతున్న వారిని అల్లా భూమిలో దిగబడిపోయేలా చేస్తాడని, లేదా వారికి అనుమానం కూడా కలుగని దిక్కు నుండి వారిపైకి శిక్షను తీసుకువస్తాడని, లేదా వారు తిరుగాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడని, లేదా రాబోయే ఆపదను గురించి భయపడి దాని నుండి తప్పించుకోవటానికి వారు జాగ్రత్త పడుతున్న స్థితిలో వారిని పట్టుకుంటాడని, వారికి ఏ మాత్రం భయం లేకుండా పోయిందా? ఆయన ఏమి చేయదలుచుకున్నా వారు మాత్రం ఆయనను అశక్తుడుగా చేయలేరు. వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు మృదుహృదయుడు, కరుణామయుడును. వారు అల్లాహచే సృష్టింపబడిన ఏ వస్తువును గమనించరా? అది అల్లా సాన్నిధ్యంలో సాష్టాంగపడుతూ తన నీడను కుడివైపునకు ఎడమవైపునకు ఎలా తిప్పుతూ ఉంటుందో ఈ విధంగా అన్నీ వినమ్రతను ప్రదర్శిస్తున్నాయి. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాశులు, సర్వదైవదూతలు అల్లా ముందు సాష్టాంగపడుతున్నారు. వారు ఎంతమాత్రం తలబిరుసుతనంతో ప్రవర్తించరు. తమ పైన ఉన్న ప్రభువునకు భయపడతారు. తమకు ఇవ్వబడిన ఆదేశం ప్రకారమే పనిచేస్తారు. అల్లా ఇలా ఆజ్ఞాపించాడు: ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి. దేవుడు మటుకు ఒక్కడే. కనుక మీరు నాకే భయపడండి. ఆకాశాలలో ఉన్నదంతా, భూమిలో ఉన్నదంతా ఆయనదే. కేవలం ఆయన ధర్మం మాత్రమే సృష్టిలో అంతటా అనుసరింపబడుతోంది. అలాంటప్పుడు మీరు అల్లాను కాదని మరొకరికి భయపడతారా? మీకు లభించిన అనుగ్రహం ఏదైనా అది అల్లా తరపు నుండే లభించినది. మీకేదైనా గడ్డుకాలం దాపురించినప్పుడు మీరు మీ మొరలతో ఆయన వైపునకే పరుగెడతారు. కానీ అల్లా ఆ గడ్డుకాలాన్ని తొలగించినప్పుడు ఈ కనికరానికి కృతజ్ఞతగా మీలో ఒక వర్గం ఒక్కసారిగా తన ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చెయ్యటం ప్రారంభిస్తుంది. అల్లా చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే, మంచిది, సుఖాలను అనుభవించండి. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఎవరిని గురించి వీరు ఏమాత్రమూ ఎరుగరో వారికి మేము ఇచ్చిన ఉపాధిలో భాగాలను నిర్ణయిస్తారు. దేవుని తోడు, ఈ అబద్ధాన్ని మీరు ఎలా కల్పించారు అని మిమ్మల్ని తప్పనిసరిగా అడగటం జరుగుతుంది. వారు దేవునికి కూతుళ్లను కల్పిస్తారు. అల్లా పరిశుద్ధుడు. తన కోసమేమో వారు స్వయంగా కోరుకున్నదా? వారిలో ఎవడికైనా కూతురు పుట్టినదనే శుభవార్తను అందజేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరిస్తాయి. అతడు లోలోన కుమిలిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలి అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు. అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా, లేక ఆమెను మట్టిలో పాతిపెట్టాలా అని ఆలోచిస్తాడు. చూడు, వారు దేవుని విషయంలో చేసే నిర్ణయాలు ఎంత దుష్టమైనవో. పరలోకాన్ని విశ్వసించని వారే చెడుగుణాలు ఆరోపింపదగినవారు. ఇక అల్లా, ఆయనకు అందరికంటే ఉన్నతమైన గుణాలు ఉన్నాయి. ఆయనే అందరిపై ప్రాబల్యం కలవాడు, వివేకంలో పరిపూర్ణుడును. ఒకవేళ అల్లా ప్రజలను వారి మితిమీరిన ప్రవర్తనకు వెంటనే పట్టుకోదలిస్తే భూమిపై ఏ ప్రాణిని వదిలిపెట్టడు. కానీ ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు.
ఆ కాలం వచ్చేసినప్పుడు అది ఒక్క గడియ కూడా వెనుక ముందు కాజాలదు. ఈనాడు వారు అల్లా కోసం తాము తమ కోసం ఇష్టపడని వస్తువులను కల్పిస్తున్నారు. తమ కోసం ఉన్నదంతా శుభమే అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. వారి కోసం ఉన్నది ఒకే ఒక వస్తువు, అది నరకాగ్ని. వారు అందరికంటే ముందు అందులోకి తప్పనిసరిగా పంపబడతారు. దేవుని తోడు, ప్రవక్త, నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపి ఉన్నాము. పూర్వం కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. శైతాన్ వారి చెడ్డ పనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. కాబట్టి ప్రవక్తల మాటను వారు నమ్మలేదు. ఆ శైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు. వీరు వేదనాభరితమైన శిక్షకు అర్హులవుతున్నారు. మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే వారు గురి అయిన విభేదాల యథార్థాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని. ఈ గ్రంథం తనను విశ్వసించే వారి కోసం మార్గదర్శకత్వంగానూ కారుణ్యంగానూ అవతరించింది. మీరు ప్రతి వర్షాకాలంలోనూ చూస్తారు, అల్లా ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిలో ఒక్కసారిగా దాని ద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది. మీకు పశువులలో కూడా ఒక గుణపాఠం ఉన్నది. వాటి గర్భంలో పేడ రక్తానికి మధ్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము, అంటే స్వచ్ఛమైన పాలు. అది తాగేవారికి ఎంతో కమ్మనిది. ఇదే విధంగా ఖర్జూరపు చెట్లు, ద్రాక్ష తీగల నుండి కూడా మేము ఒక పదార్థాన్ని మీకు త్రాగిస్తాము. దానిని మీరు మత్తుపానీయంగా కూడా చేసుకుంటారు, పరిశుద్ధమైన ఆహారంగా కూడా. బుద్ధిని ఉపయోగించే వారికి ఇందులో నిశ్చయంగా ఒక సూచన ఉంది. చూడండి, మీ ప్రభువు తేనెటీగకు వహీ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. కొండలలో, చెట్ల మీద, తడికలపై ఎక్కించబడిన తీగలలో నీ తెట్టెలను నిర్మించుకో. కొన్ని రకాల పళ్ల రసాన్ని పీల్చు. నీ ప్రభువు సుగమం చేసిన మార్గాలపై నడుస్తూ ఉండు. ఈ ఈగ కడుపులో నుండి రంగురంగుల పానకం ఒకటి వెలువడుతుంది. అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తి ఉన్నది. ఆలోచించే వారికి ఇందులో కూడా నిశ్చయంగా ఒక సూచన ఉంది. చూడండి, అల్లా మిమ్మల్ని పుట్టించాడు, తరువాత ఆయన మీకు మృత్యువును కలగజేస్తాడు. మీలో ఒకడు అతి నికృష్టమైన వయస్సుకు చేర్చబడతాడు. అంతా తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియని వాడుగా అయ్యేందుకు? సత్యం ఏమిటంటే అల్లా మాత్రమే జ్ఞానంలో కూడా పరిపూర్ణుడు, శక్తిలో కూడా. చూడండి, అల్లా మీలో కొందరికంటే జీవన సామాగ్రి విషయంలో ఆధిక్యం ప్రసాదించాడు. అయితే ఈ ఆధిక్యం ఇవ్వబడిన వారు తమ జీవన సామాగ్రిని తమ బానిసల వైపునకు మళ్లించరు కదా. వారు ఇద్దరూ ఈ జీవన సామాగ్రిలో సమాన భాగస్థులు అయ్యేటందుకు అల్లా ఉపకారాన్ని ఒప్పుకోవటానికి వారు తిరస్కరిస్తున్నారా? అల్లాయే మీకోసం మీ జాతి నుండే భార్యలను చేశాడు. ఆయనే ఆ భార్యల ద్వారా మీకు కుమారులను, మనుమలను ప్రసాదించాడు. మంచి మంచి వస్తువులను మీకు తినటానికి ఇచ్చాడు. అయితే వారు ఇదంతా చూస్తూ కూడా, ఇదంతా తెలిసి కూడా అసత్యాన్ని విశ్వసిస్తున్నారా? అల్లా ఉపకారాన్నే తిరస్కరిస్తున్నారా? అల్లాను వదిలిపెట్టి ఆకాశాల నుండి కానీ భూమి నుండి కానీ వారికి ఆహారం ఇవ్వనటువంటి వారిని, ఆ పని చెయ్యగల శక్తి లేని వారిని పూజిస్తున్నారా? కనుక అల్లాకు పోలికలను కల్పించకండి. అల్లా ఎరుగును, మీరెరుగరు. అల్లా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒకడేమో బానిస, ఇతరుల యాజమాన్యంలో ఉన్నవాడు, స్వయంగా ఏ అధికారము లేనివాడు. ఇక రెండోవాడు, అతనికి మేము మా తరపు నుండి మంచి ఉపాధిని ప్రసాదించాము. అతడు అందులో నుండి బహిరంగంగానూ రహస్యంగానూ బాగా ఖర్చు చేస్తాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా? అల్హమ్దులిల్లాహ్, స్తోత్రం అల్లాహ్ కొరకే. కానీ అనేకులు ఈ సామాన్య విషయాన్ని ఎరుగరు. అల్లా మరొక ఉదాహరణను ఇస్తున్నాడు. ఇద్దరు మనుషులున్నారు. ఒకడు మూగవాడు, చెవిటివాడు, ఏ పని చెయ్యలేడు. తన యజమానికి భారమై కూర్చున్నాడు. ఆయన అతన్ని ఎక్కడకు పంపినా అతని వల్ల మంచి పని ఏదీ జరుగదు. ఇక రెండో మనిషి, అతడు న్యాయం చెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు. స్వయంగా సన్మార్గంలో స్థిరంగా ఉన్నాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా?
భూమిలోనూ ఆకాశంలోనూ దాగి ఉన్న యథార్థాల జ్ఞానం అల్లాకు మాత్రమే ఉన్నది. ప్రళయం సంభవించటానికి ఎంతోసేపు పట్టదు, కేవలం రెప్పపాటు కాలం తప్ప. ఇంకా దానికంటే కొంచెం కూడా తక్కువే. యథార్థమేమిటంటే అల్లా అన్నీ చేయగల సమర్థుడు. అల్లా మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు. ఆయన మీకు చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ఆలోచించే మనస్సు ఇచ్చాడు, మీరు కృతజ్ఞులు కావాలని. గగనమండలంలో భద్రంగా విహరించే పక్షులను వారు ఎన్నడూ చూడలేదా? అల్లా తప్ప వాటిని క్రింద పడకుండా నిలిపి ఉంచినదెవరు? విశ్వాసులకు ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి. అల్లా మీకోసం మీ గృహాలను శాంతిని, విశ్రాంతిని ఇచ్చే స్థలాలుగా తీర్చిదిద్దాడు. పశువుల చర్మాలతో ఆయన మీకోసం ఇళ్లను చేశాడు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, బస చేసినప్పుడు ఈ రెండు స్థితులలోనూ అవి మీకు తేలికగా ఉంటాయి. పశువుల మృదు రోమాలతోనూ, ఉన్నితోనూ, వెంట్రుకలతోనూ మీకోసం తొడుక్కునే వస్తువులను, వాడుకునే వస్తువులను ఎన్నింటినో సృష్టించాడు. అవి జీవితకాలమంతా మీకు పనికొస్తాయి. ఆయన తనచే సృష్టింపబడిన ఎన్నో వస్తువులతో మీకోసం నీడను ఏర్పాటు చేశాడు. పర్వతాలలో మీకోసం ఆశ్రయ స్థలాలను నిర్మించాడు. మిమ్మల్ని వేడిమి నుండి కాపాడే దుస్తులను, యుద్ధరంగాలలో మిమ్మల్ని రక్షించే కవచాలను మీకు ప్రసాదించాడు. ఈ విధంగా ఆయన తన అనుగ్రహాలను మీకు పూర్తిగా ప్రసాదిస్తాడు, మీరు విధేయులవుతారేమో అని. ఇక వారు ఒకవేళ విముఖులైతే ప్రవక్త సత్య సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప నీపై మరొక బాధ్యత లేదు. వారు అల్లా ఉపకారాన్ని గుర్తిస్తారు, అయినా దాన్ని తిరస్కరిస్తారు. వారిలో చాలామంది సత్యాన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేరు. ఆ రోజున ఏమవుతుందో వారు కొంచెమైనా ఆలోచించారా? అప్పుడు మేము ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని నిలబెడతాము. అవిశ్వాసులకు వాదాలు వినిపించే అవకాశం ఇవ్వటం కానీ, వారిని పశ్చాత్తాపపడండి అని గాని, క్షమాభిక్షను అర్థించండి అని గాని అనడం జరగదు. దుర్మార్గులు ఒకసారి శిక్షను చూసిన తరువాత వారి శిక్షను తగ్గించటమూ జరగదు. వారికి ఒక క్షణం పాటు వ్యవధి ఇవ్వటమూ జరగదు. ప్రపంచంలో షిర్కు చేసిన వారు తాము అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టిన వారిని చూసినప్పుడు ఇలా అంటారు: ప్రభూ, మేము నిన్ను వదిలిపెట్టి వేడుకుంటూ ఉండిన భాగస్వాములు వీరే. అప్పుడు వారు కల్పించిన ఈ దేవుళ్ళు మీరు అబద్ధం చెబుతున్నారు అని స్పష్టంగా సమాధానమిస్తారు. ఆ సమయంలో వీరంతా అల్లా ముందు వినమ్రులవుతారు. వారు ప్రపంచంలో చేస్తూ ఉండిన కల్పనలన్నీ మటుమాయమవుతాయి. స్వయంగా అవిశ్వాస మార్గాన్ని అవలంబించిన వారికి, ఇతరులను అల్లా మార్గం నుండి నిరోధించిన వారికి మేము శిక్షపై శిక్షను విధిస్తాము. వారు ప్రపంచంలో రెచ్చగొట్టిన దుర్మార్గానికి ఫలితంగా. మేము ప్రతి సంఘంలో నుండి ఒక సాక్షిని లేపి నిలబెట్టే రోజును గురించి ప్రవక్త వారిని హెచ్చరించు. ఆ సాక్షి తన సంఘానికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి మేము నిన్ను తీసుకుని వస్తాము. ఈ సాక్ష్యం కొరకు సన్నాహంగా మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త. న్యాయం చెయ్యండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు. చెడును, అశ్లీలతను, అన్యాయాన్ని, మితిమీరి ప్రవర్తించటాన్ని నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు గుణపాఠం నేర్చుకోవాలని. మీరు అల్లాతో ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. అల్లా సాక్షిగా చేసిన ప్రమాణాలను దృఢపరచి తరువాత భంగపరచకండి. అల్లా మీ పనులన్నింటినీ ఎరుగును. స్వయంగా తాను శ్రమతో నూలు వడకి తరువాత తానే దానిని ముక్కలు ముక్కలుగా చేసిన స్త్రీ స్థితి వంటిది మీ స్థితి కాకూడదు. మీరు మీ ప్రమాణాలను మీ వ్యవహారాలలో పరస్పరం మోసగించుకోవటానికి పనిముట్లుగా చేసుకుంటారు. ఒక జాతి రెండో జాతి కంటే ఎక్కువగా లాభాలను పొందటానికి. వాస్తవానికి అల్లా ఈ ప్రమాణాల ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తున్నాడు. తప్పకుండా ఆయన ప్రళయం నాడు మీ సమస్త అభిప్రాయ భేదాల తత్వాన్ని మీకు విశదం చేస్తాడు.
ఒకవేళ అల్లా సంకల్పం ఇదే అయి ఉంటే, అంటే మీలో ఏ భేదాభిప్రాయము ఉండకూడదు అని ఆయన మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తన ఇష్టప్రకారం కొందరిని అపమార్గానికి గురిచేస్తాడు, తన ఇష్టప్రకారం కొందరికి సన్మార్గం చూపుతాడు. తప్పకుండా మీ పనులను గురించి మిమ్మల్ని సంజాయిషీ అడగటం జరిగి తీరుతుంది. ముస్లింలారా, మీరు మీ ప్రమాణాలను ఒకరినొకరు మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. ఇలా చేస్తే స్థిరపడిపోయిన పాదాలు తరువాత చెలిస్తాయేమో. మీరు అల్లా మార్గం నుండి ప్రజలను నిరోధించిన అపరాధానికి దుష్ఫలితాన్ని చూస్తారేమో, శిక్షను అనుభవిస్తారేమో. మీరు అల్లాకు చేసిన వాగ్దానాన్ని స్వల్ప లాభానికి అమ్మివేయకండి. అల్లా వద్ద ఉన్నది మీకు ఎక్కువ మేలు కలిగిస్తుంది. మీరు గనుక తెలుసుకుంటే మీ దగ్గరున్నదంతా ఖర్చు అయిపోయేదే, అల్లా వద్ద ఉన్నదే అసలు మిగిలి ఉండేది. సహనంతో వ్యవహరించే వారికి మేము వారి ప్రతిఫలాన్ని వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా తప్పకుండా ఇస్తాము. పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. పరలోకంలో అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము. మీరు ఖురాను పఠనం ప్రారంభించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా శరణు కోరుకోండి. విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారిపై వాడి అధికారం సాగదు. వాడిని తమ సంరక్షకుడుగా చేసుకుని వాడి మోసానికి గురి అయి షిర్కు చేసే వారిపైనే వాడి అధికారం సాగుతుంది. మేము ఒక ఆయత్ స్థానంలో మరొక ఆయత్ను అవతరింపచేసినప్పుడు దేనిని అవతరింపచెయ్యాలో అల్లాకు బాగా తెలుసు. నీవు స్వయంగా ఈ ఖురానును కల్పించి వ్రాస్తున్నావు అని వారు అంటారు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యథార్థం ఏమిటో తెలియదు. వారితో ఇలా అను, దీనిని పరిశుద్ధాత్మ ఉన్నది ఉన్నట్టుగా నా ప్రభువు తరపు నుండి క్రమక్రమంగా అవతరింపజేశాడు. విశ్వాసుల విశ్వాసాన్ని పటిష్టం చేసేందుకు, జీవితానికి సంబంధించిన వ్యవహారాలలో విధేయులకు సరియైన మార్గం చూపేటందుకు, వారికి సాఫల్యం సౌభాగ్యాల శుభవార్తను ఇచ్చేటందుకు ఇతనికి ఒకానొక మనిషి నేర్పుతున్నాడు అని వారు నిన్ను గురించి అంటున్న విషయం మాకు తెలుసు. వాస్తవానికి వారు సూచిస్తున్న మనిషి మాట్లాడే భాష అన్యదేశపు భాష. ఇదేమో స్పష్టమైన అరబ్బీ భాష. యథార్థం ఏమిటంటే అల్లా ఆయాతులను విశ్వసించని వారికి అల్లా ఎన్నడూ సరియైన విషయం వరకు చేరుకునే భాగ్యాన్ని కలుగజెయ్యడు. అటువంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. అబద్ధాలను దైవ ప్రవక్త కల్పించడు. అల్లా ఆయాతులను విశ్వసించని వారే అబద్ధాలను కల్పిస్తున్నారు. అసలు వారే అసత్యవాదులు. ఎవరైనా విశ్వసించిన తరువాత బలవంతం చెయ్యబడటం వల్ల అవిశ్వాసిగా మారిన పక్షంలో అప్పుడు అతని హృదయం విశ్వాసం పట్ల తృప్తితో ఉంటే అది వేరే విషయం. కానీ ఎవరైనా హృదయపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడితే అతనిపై అల్లా ఆగ్రహం పడుతుంది. అటువంటి వారందరికీ తీవ్రమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారు. అల్లా తన అనుగ్రహాన్ని తిరస్కరించే వారికి మోక్షమార్గం చూపడు. ఇది ఆయన విధానం. వారి హృదయాలకు, వారి చెవులకు, వారి కళ్లకు అల్లా ముద్ర వేశాడు. వారు అశ్రద్ధలో మునిగిపోయారు. అందుచేత వారు పరలోకంలో తప్పక నష్టానికి గురి అవుతారు. దీనికి భిన్నంగా విశ్వసించిన కారణంగా బాధలకు గురి చెయ్యబడినప్పుడు ఇల్లు వాకిలి విడిచిపెట్టినవారు, వలసపోయినవారు, దైవ మార్గంలో కష్టాలను భరించినవారు, సహనంతో వ్యవహరించినవారు, వారి కొరకు నీ ప్రభువు నిశ్చయంగా క్షమించేవాడుగా కరుణించేవాడుగా ఉంటాడు. ప్రతి ప్రాణి తనను తాను మాత్రమే రక్షించుకునే ఆలోచనలో మునిగి ఉండే రోజున, ప్రతి ఒక్కనికి తాను చేసిన దానికి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడే రోజున, ఎవరికీ ఏ మాత్రమూ అన్యాయం జరుగని రోజున వారందరి విషయంలో తీర్పు జరుగుతుంది. అల్లా ఒక జనపదానికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ జనపదం శాంతిమయము, సంతృప్తికరము అయిన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ప్రతి వైపు నుండి దానికి ఆహారం పుష్కలంగా చేరుతూ ఉండేది.
అప్పుడు అది అల్లా కానుకలకు కృతజ్ఞత చూపటం ప్రారంభించింది. అప్పుడు అల్లా దాని పౌరులకు వారి అకృత్యాల రుచిని ఇలా చూపాడు. ఆకలి, భయము అనే ఆపదలు వారిని చుట్టుముట్టాయి. వారి వద్దకు వారి జాతి నుండే ఒక ప్రవక్త వచ్చాడు. కానీ వారు ఆయనను తిరస్కరించారు. చివరకు వారు పూర్తిగా దుర్మార్గులైపోయినప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది. కనుక ప్రజలారా, అల్లా మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినండి. అల్లా చేసిన మేలునకు కృతజ్ఞతలు తెలుపండి. నిజంగా మీరు ఆయననే ఆరాధించేవారు అయితే. అల్లా మీకు నిషిద్ధం చేసినవి ఇవి: దానంతట అది చచ్చిన పశువు, రక్తము, పంది మాంసము, అల్లా తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడిన జంతువు. అయితే ఆకలికి తాళలేక గత్యంతరం లేని పరిస్థితిలో ఎవరైనా వాటిని తింటే అతడు దైవ శాసనాన్ని ఉల్లంఘించే ఉద్దేశం కూడా కలిగి ఉండకపోయినట్లయితే, లేదా అవసరానికి మించి తినకుండా ఉన్నట్లయితే అప్పుడు నిశ్చయంగా అల్లా క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఈ వస్తువు ధర్మసమ్మతం అని, ఆ వస్తువు నిషిద్ధం అని మీ నాలుకలు అబద్ధపు నిర్ణయాలను జారీ చేస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాలను తీసుకుని అల్లాకు అబద్ధాన్ని ఆపాదించకండి. అల్లాకు అబద్ధాన్ని ఆపాదించేవారు ఎంత మాత్రం సాఫల్యం పొందలేరు. ప్రాపంచిక సుఖాలు 3 నాళ్ల ముచ్చటే. చివరకు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ఇంతకు పూర్వం మేము నీతో ప్రస్తావించిన వస్తువులను ప్రత్యేకంగా యూదులకు నిషిద్ధం చేశాము. ఇలా వారికి అన్యాయం చేసినది మేము కాదు, వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అయితే అజ్ఞానం వల్ల చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకున్న వారిని నీ ప్రభువు నిశ్చయంగా పశ్చాత్తాపం, సంస్కరణల తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. నిజానికి ఇబ్రాహీం అలైహిస్సలాం తనకు తానే ఒక సంఘం, అల్లాకు పరమ విధేయుడు, ఆయన యందే మనసు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్కుగా ఉండలేదు. అల్లా అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేవాడు. అల్లా అతనిని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గాన్ని చూపాడు, ప్రపంచంలో అతనికి మేలును ప్రసాదించాడు. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో ఒకడుగా ఉంటాడు. తరువాత మేము ఏకాగ్రచిత్తుడవై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు, అతను ముష్రిక్కులలోనివాడు కాడు అని వహిని నీ వద్దకు పంపాము. ఇక సబ్బత్ విషయం, దానికి సంబంధించిన ఆదేశాలతో విభేదించిన వారిపై మేము దానిని విధించాము. వారు విభేదిస్తూ ఉండిన అన్ని విషయాలను గురించి నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు తీర్పు చేస్తాడు. ప్రవక్త, నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. వివేకంతో, చక్కని హితబోధతో ప్రజలతో ఉత్తమోత్తమమైన రీతిలో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజుమార్గంలో ఉన్నవాడు ఎవడో. ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి. కానీ మీరు సహనం చూపితే అది నిశ్చయంగా సహనం చూపేవారికే మంచిది. ప్రవక్త, సహనంతో పనిచేస్తూ పో. నీకు ఈ సహన భాగ్యం అల్లా అనుగ్రహం వల్లనే కలిగింది. వారి చేష్టలకు వగవకు, వారి పన్నాగాలకు మనసులో ఖేదపడకు. భయభక్తులతో పనిచేస్తూ ఉదాత్త వైఖరి కలిగి ఉండే వారితో అల్లా ఉంటాడు. అల్లా తాలా మనందరికీ రుజు మార్గం చూపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.